నీ యొక్క నామాన్ని కనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వేలాది స్తోత్రాలు. రానైన బిడ్డల సకాలంలో సన్నిధికి నడిపించండి. ఈ కూడికి ఆదిని అంతవరకు నీ మహిమార్థమే జరిగించుకొని మీరే సమస్త ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం ముందు మన మధ్య మన బిషప్ గారు ఉన్నారు. ఆయన మనమందరము ప్రేమతో ఆహ్వానించుకున్నాం. అదే సమయం ముందు క్రిస్టి మనల్ని ఒకేతో ఆయన కనపరుచున్నాం. Now I invite Bishop Ruben Pastor come on to the dais at the same time. Let's sing it. Give a big hand to our pastor. ఈ సమయంలో మన ప్రత్యేకంగా సిద్ధపడినటువంటి మన ప్రేయర్ బృందం వచ్చి 2 స్తుతి గీతాలు పాడతారు. ఆ తర్వాత మన బిషప్ గారు మనకు ఒక సందేశాన్ని మనకు ఇవ్వబోతున్నారు. దయచేసి వేరు వాళ్ళంతా నిలబడితే ఆరాధన అనే పాట పాడి పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు మన మధ్య ఉండి 2 పాటలు విన్న తర్వాత వేరొక ప్రోగ్రాం వెళ్ళవలసి ఉంది. అయ్యారు ఆరాధన స్తుతి చూపిస్తూ చప్పట్లు పట్టుకుని పాట పాడండి. లేచి నిలబడండి 5 నిమిషాలు. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమున సాయంకాలమున ఆరాధన ఉదయమున
శశిబాబు వచ్చి పాట పాడాలని మాస్టర్ గారు పాడుతున్నారు. ఆ తర్వాత కొయ్యల వారు పాట పాడతారు. ఈ కన్నాలో తానయో ఎవరున్నారని
నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడా నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడా నీవే యేసయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఈ సమయంలో వచ్చిన సహోదరుడు దుబాయ్ని వచ్చినాడు. ఆయన ఒక పాట పాడాలని ఆశపరచడుగా ఆయన్ని ఆహ్వానించున్నాం. ఆయన ఒక శరణం ఒక పల్లవి పాడి దేవుడిని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం.
ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది నా యేసయ్యా నీ నామమే ఇలా మానవ జాతికి రక్షణ మార్గమని నా యేసయ్యా నీ నామమే ఇలా మానవ జాతికి రక్షణ మార్గమని ప్రతి పాట నిన్ను స్తుతించుచున్నది నీ పలికి ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది నా నోట ప్రతి పాట నిన్ను స్తుతించుచున్నది నీ పలికి ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది ప్రతి మాట నిన్ను స్తుతించుచున్నది నే పలికి ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది యేసయ్యా నీ నామమే
మానవ జాతికి రక్షణ మార్గమరి నా యేసయ్యా నీ నామమే ఇలా మానవ జాతికి రక్షణ మార్గమరి ప్రతి పాట నిన్ను స్తుతించుచున్నది నీ పలికే ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది నా నోట ప్రతి పాట నిన్ను స్తుతించుచున్నది నీ పలికే ప్రతి మాట నిన్ను ప్రకటించుచున్నది. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాత్రమే స్థుతికి పాత్రుడైన దేవుడు. ఆయన స్థుతించడం గణపరచడము ఎంతో సంతోషకరమైనది. ఈ సమయం మనం సంతోషంగా ఉన్న వారంతా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడమే గొప్ప భాగ్యం అండి. ఎందరో కొలిని ధన్యత దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ సమయం ముందు మన మధ్య బిషప్ గారు ఉన్నారు. ఆయన కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. నౌ ఐ ఇన్వైట్ బిషప్ అండ్ సేస్ ఫ్యూ వర్డ్స్ విత్ us. Hallelujah. Greetings and blessings in the wonderful name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. Every time we come into the presence of God, God always blesses. మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. Psalm chapter 27 verse number 4 says, we should desire to be in the presence of God all the time. మనం ప్రతి సమయమందు దేవుని సన్నిధిలో మనము దేవునికి బిడ్డలుగా మనం ఆచరించున్నాం. We must always desire to be in the presence of God. మనం ప్రతి సమయమందు దేవునికి సన్నిహితంగా ఉండడానికి మనం నిర్ణయించుకోవాల్సిన వారమైనాం. That's why we often have meetings throughout the week. అందు నిమిత్తమే మనకి వారంలో అనేకమైన దేవుడితో సహవాసం కలిగినటువంటి మీటింగ్స్ మనకు ఉన్నాయి. In the book of 3rd John verse 2 says, 3rd John verse 2, the Bible says, 3వ యోహాను పత్రిక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే మనం the Bible says, beloved, I wish above all that you may prosper and be in health, even as your soul prospers. 3rd John verse 2. Beloved, I wish above all that you may prosper and be in health, even as your soul prospers. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం మనం చూసినట్లయితే, నా ప్రియుడ ఆత్మ వర్తిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్తిల్చు సౌకర్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. The desire of the Lord that we must prosper in every walk of our life. మన జీవితంలో ప్రతి పనిలో మనం ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తమైనది. God wants us to prosper in our personal life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడి యొక్క God చిత్తమైనది. wants to prosper our family life. మన యొక్క స్నేహ జీవితంలో మనం ఆశీర్వదించాలని దేవుడి God చిత్తమైనది. wants to prosper our jobs. దేవుడు మన యొక్క చేసే పనిలో అభివృద్ధి చెందాలని దేవుడు God ఆశిస్తున్నాడు. wants to prosper our finances. మన యొక్క ఆర్థిక స్థితిలో ఉన్నత స్థితి రావాలని దేవుడు ఆశపడుచున్నాడు. God wants to prosper our health. మనకి మంచి ఆరోగ్యం కావాలని దేవుడు ఆశపడుచున్నాడు. God wants us to prosper the peace and joy in our life. మన జీవితంలో నెమ్మది శాంతి కావాలని దేవుడు ఆశపడుచున్నాడు. That is the desire of God. అది దేవుడి యొక్క చిత్తము, ఉద్దేశము, ఆశయమైనది. That is the plan of God. అది దేవుడి యొక్క ప్రణాళిక అయినది. That's why God brings us like this meetings to bless us and prosper us, heal us and deliver us, and all the miracles that we need in our life. మన జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు ప్రత్యేకమైన కుడికల ద్వారా మనల్ని ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు. When we read the book of Jeremiah chapter 29 verse 11, ఇర్మియా పుస్తకంలో నుండి 29వ అధ్యాయము 11th verse, 11వ వచనం మనం the చూసినట్లయితే Bible says, పరిశుద్ధ గ్రంథంలో the రాయబడింది, plan I have for you is not evil, but to prosper you. నా యొక్క ప్రణాళిక నీకు చెడు చేయడం కాదు, నిన్ను అభివృద్ధి చేయటమైనది. God's plan is not to bring evil in our life, మన దేవుడి చిత్తము మన జీవితంలో నాశనం మాత్రం తీసుకురాదు, but to prosper us, మనల్ని అభివృద్ధి చెందిస్తుంది. మన జీవితం but to bless us, మనల్ని ఆశీర్వదిస్తుంది. మన but to జీవితం heal us, మనల్ని స్వస్థపరుస్తుంది. but to fill us with peace, joy, and happiness all the days of our life. మన జీవితంలో మన
అన్నిటిలోనూ నెమ్మది, శాంతి, సమాధానం దేవుడు తీసుకొస్తాడు. When we read in the book of Isaiah chapter 43 verse number 2, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 5వ వచనం మనం God చూసినట్లయితే says, even you walk through the waters, I will be with you. Even walk past through the waters, I will be with you. నువ్వు నీటిలో నడిచి వెళ్ళినా కానీ నీతో ఉన్నానని చెప్తున్నాడు. Even if you pass through the fire, I will be with you. నువ్వు అగ్నిలో నడిచినా కానీ నీతో ఉన్నానని చెప్తున్నాడు. When we desire the presence of God, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధి అనిపించినావు, we have the divine protection of God in our life. మనకి తెలియనటువంటి దేవుని భద్రత మనకి దాచబడి ఉన్నది. And the divine presence of God protects us every evil from our life. మన జీవితంలో చెడు జరగబోయే ప్రతి అంశంలో పరలోక సంబంధమైన భద్రత మనకి క్షేమంగా భద్రపరచబడినది. That's what we read in the book of Psalm chapter 27 verse number 4. The David says, one thing I desire, that I want to see the glory of God in my life. ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే నేను ఒకటి మాత్రం నేర్చుకున్నాను, దేవుని సన్నిధిలో నిరీక్షించడానికి నేర్చుకున్నాను చెప్తున్నాడు. So every Friday you come here, you must desire, Lord, I want to see your glory. ప్రతి శుక్రవారం మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఒక నిశ్చయంతో, ఒక పట్టుదలతో రావాలి. దేవా నీ సన్నిధి నేను చూడాలి అని ఆశతో మనం రావాల్సిన వారు విన్నాం. And every Friday you come here, ప్రతి శుక్రవారం మీరు వస్తున్నప్పుడు, and every meeting you attend here, ప్రతి కూడికి మీరు వచ్చినప్పుడు, and the glory of the Lord is upon this place. దేవుని యొక్క మహిమ ఈ స్థలం పైన నిలబడి ఉంటుంది. And that glory will bring the presence of God. ఆ దేవుని మహిమ మీకు నెమ్మది కలుగజేస్తుంది. And the glory will bless you. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది. And the glory will remove all the burdens in your life. ఆ యొక్క దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాల నుండి విడిపిస్తుంది. Remove all the problems in your life. నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల, All the sickness in your life. నీ యొక్క అనారోగ్యాన్ని నుండి విడుదల చేస్తుంది. All the confusion in your life. నీ జీవితంలో ఉన్న ప్రతి సతమతమయ్యే ప్రతి సమస్య నుండి విడుదల చేస్తుంది. Most important, remove the fear in your life. అన్నిటికంటే ప్రధానంగా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి భయముని విడుదల The చేస్తుంది. worst problem in the Christian life is always having fear in their life. క్రైస్తవ జీవితంలో మనము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే భయం అనేది ప్రాధాన్యంగా మన జీవితాన్ని పీడిస్తూ ఉంటుంది. Fear about tomorrow. ఆ భయం ఏమిటంటే రేపటి గురించి మనకు ఆందోళన. Fear about what will happen to my job. నాకు ఉద్యోగానికి ఏం సంభవిస్తుంది రేపు అనేది. Fear about what will happen to my family. నా కుటుంబానికి రేపు ఏమి సంభవించబోతుంది. Fear about how my children get married. ఏ విధంగా నా యొక్క పిల్లల వివాహం జరగబోతుంది రేపు అని భయం. Fear about all the sickness that you don't even have in your life. ఎందుకంటే మన జీవితంలో లేని వాటి గురించి కూడా మనం అనేక విధాలుగా భయపడుతూ ఉంటాం. In the 2 Timothy chapter, 1 verse number 7, the Bible says, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినది, God has not given us spirit of fear. దేవుడు మనం పిరికితనము కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదని చెప్తున్నాడు. God has not given us spirit of fear. దేవుడు పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. Fear is not from God. భయం అనేది దేవుడి దగ్గర నుండి It వచ్చింది. is the devil that brings fear in your life. ఆ భయం అనేది సాతాను మన దగ్గరికి The తీసుకొస్తాడు. circumstance brings fear in your life. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి ఆ భయం అనేది మనలో, And the situation that you go through brings fear in your life. అంటే మనం నడిచే సందర్భాల్లో మనకి భయం కలిగిస్తుంది. But as a believer, you should not have fear. విశ్వాసంలో నువ్వు భయపడవలసిన You అవసరం must లేదు. have faith in God. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచబడాలి. You should be able to tell all the time. నువ్వు ప్రతి ఒక్క సందర్భంలో నువ్వు చెప్పవలసినాడు. Like in Ephesians chapter 3 verse number 20, ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినది, my God is able to do exceedingly abundantly more than I can think or imagine in my life. నా దేవుడు నేను ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా సమకూర్చగలిగిన దేవుడు నా దేవుడు అని విశ్వాసంగా నువ్వు చెప్పవలసిన వాడివైనావు. Even more than you can pray, God can do in your life. నువ్వు ప్రార్థన చేసిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇవ్వవచ్చు. Romans chapter 8 verse number 28, the Bible says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు you don't చెప్తున్నాడు, even know how to pray. నీకు తెలియదు ఏ విధంగా ప్రార్థన చేయాలో. It doesn't mean that you don't know how to pray. అది నువ్వు ప్రార్థన చేయకూడదని కాదు, కానీ What the Bible says, పరిశుద్ధ లేఖనాలు ఏం with చెప్తుందంటే our limited mind, మనకి ఆలోచన చాలా తక్కువగానే ఉంటుంది. we ask limited things from God. అంటే మన యొక్క ఆలోచన సరళి బట్టి కొంచెంగానే దేవుడు మనం But when అడుగుతాం. you allow the Holy Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనలోకి ఆహ్వానించుతామో, when you pray in the power of the Holy Spirit, మన పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, Holy Spirit intercedes for you. దేవుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు. And Holy Spirit knows what exactly you need in your life. ఎందుకంటే పరిశుద్ధాత్మక దేవుడికి తెలుసు నీ జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీకు ఏమి అవసరమైనది పరిశుద్ధాత్మక దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన నీ ద్వారా విజ్ఞాపన చేస్తున్నాడు. You should not pray on your own with your own understanding. నీకు నీవుగా నువ్వు సొంతగా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. You should allow the Holy Spirit నువ్వు పరిశుద్ధాత్మను ఆహ్వానించుకున్నట్లయితే
చేస్తున్నట్లయితే you must depend on the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద ఆధారపడతావో You order the Holy Spirit to pray for you. నీ యొక్క పరిశుద్ధాత్మ నీ కొరకు ప్రార్థన చేస్తానని నువ్వు అవకాశం He ఇస్తావు. will help you to pray exactly what God wants to do in your life. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు అవకాశం ఇస్తావో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ విధంగా నీకు కావలసిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రార్థన చేయిస్తాడు. That's why you discern what are the power of the Holy Spirit. అది దేవుడి యొక్క శక్తి అయినది. Always speak in the Holy Ghost. ఎందుకంటే పరిశుద్ధాత్మ మాట్లాడితే మనం దేవుడు If you are not speaking the Holy Ghost, ఎందుకంటే మనం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే if you are not baptized in the Holy Spirit, మన పరిశుద్ధాత్మతో అభిషేకం you should not leave this place tonight. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు. Make sure that you receive the power of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ శక్తిని ఈ స్థలంలో మీరు చూడవచ్చును. Make sure you receive the battle of the Holy Spirit. జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధాత్మ శక్తిని ఈ రోజు Make sure that you speak in the Holy Ghost language. ఎందుకంటే పరిశుద్ధాత్మ భాషతో మీరు మాట్లాడుతున్నారు. Your prayer life will be different. ఎందుకంటే ఇప్పుడు లాగా మీ జీవితం ఉండకూడదు. Your blessings will be different. మీ యొక్క ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. Your life will be totally different. మీ యొక్క జీవితం ప్రత్యేకంగా Your family will be totally different. మీ యొక్క జీవితం మారిపోతుంది. This church will be totally మీ different. యొక్క పరిస్థితుల సమస్త మారిపోతుంది. God will bless you. దేవుడు మిమ్మల్ని You ఆశీర్వదించవచ్చు. become a blessing to many. నువ్వు అనేక మందికి You become a ఆశీర్వాదకరంగా blessing to the kingdom of God. నువ్వు దేవుడి యొక్క రాజ్యాన్ని ఆశీర్వాదకరంగా And God will bless you abundantly. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించవచ్చు. And also you will bless others abundantly. నువ్వు అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. We serve a living God. మనము సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం. Keep your mind open tonight. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ హృదయాలను తెరవండి. God has brought a great man of God all the way from Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేకంగా గొప్ప దైవజనుడిని మీ మధ్యకి తీసుకొచ్చినాడు. And don't distract here and there your mind and receive the word of God. ఎందుకంటే మీ యొక్క మనసుని ఇటు పెట్టకండి. మీ యొక్క హృదయాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించండి. God is going to perform salvation tonight. దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణ కలుగ God చేయబోతున్నాడు. is going to perform unusual healing tonight. ఎందుకంటే దేవుడు అనేకమైన అద్భుతంగా స్వస్థపరచబోతున్నాడు ఈ God is రాత్రి. going to do extraordinary deliverance tonight. ఎందుకంటే దేవుడు అనేక మందికి ఆశ్చర్యంగా విడుదల God is చేయబోతున్నాడు. going to bless you abundantly tonight. దేవుడు ఆశ్చర్యంగా ఈ రాత్రి కాల సమయంలో ఆశీర్వదించబోతున్నాడు. Like Jacob, you said, ఎందుకంటే యాకోబుతో చెప్పిన విధంగా Lord, I will not leave you unless you bless me. నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను విడుదల చేయి, విడుదల You చేయి. make up a decision this night. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీరు నిర్ణయించుకోండి. Right now, you make a decision. ఈ యొక్క సమయం మనం నిర్ణయించుకున్నాం. Lord, I'm not leaving this place దేవుని యొక్క స్థలాన్ని విడిచిపెట్టలేదు. without my prayers being answered, నా యొక్క ప్రార్థనకు సమాధానం చెప్పుకొని ఈ స్థలాన్ని విడిచిపెట్టలేదు. without my problems being solved, నా యొక్క సమస్యలకి పరిష్కారం కాకుండా నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టలేదు. without my sickness leaving this place. ఎందుకంటే నా యొక్క అనారోగ్య స్థితి నుండి విడిచిపెట్టుకొని నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టి Make sure that you have a breakthrough tonight. ఆ విధంగా నీ యొక్క జీవితంలో ప్రత్యేకమైన మార్పు God రాబోతుంది. is going to break every barrier in your life. నీ యొక్క ఆటంగా ఉన్న ప్రతి ఒక్క బంధకాలను దేవుడు విడుదల చేస్తున్నాడు. No more barrier, no more blocks in your life. నీ జీవితం ఇంకా ఎటువంటి ఆటంకాలు నీకు ఉండవు. Only freedom and liberty in your life. నీకు స్వాతంత్రము మాత్రమే నీ జీవితంలో మిగిలి ఉన్నది. God is going to give that liberty and peace in your life. నీ జీవితంలో దేవుడు స్వాతంత్రం నీకు ఇవ్వవచ్చున్నాడు. And with the open heart, ఈ యొక్క హృదయం తెరిచి, with the open mind, మనసును తెరిచి receive the word of God. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించండి. Because God is not a respecter of man. దేవుడు మనుషుల్ని లక్ష్య పెట్టేవాడు మాత్రం కాదు. Don't hear the word of you are not hearing the voice of man. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని You వినవచ్చును. have to hear the voice of God here. దేవుని యొక్క స్వరాన్ని వినవచ్చును. Man of word is the mouthpiece of God. దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క శక్తి. Man of word is the prophet, is the mouthpiece of God. ఎందుకంటే దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క బోర అయినాడు. Even as the word of God comes, ఆయన ద్వారా దేవుని యొక్క వాక్యం వస్తుంది. receive it, స్వీకరించండి. hold it, దాన్ని put భద్రపరచుకోండి. it in practice. దాన్ని అనుసరించి Your జీవించండి. life will never be the same again. నీ జీవితం ఈ విధంగా ఎప్పటికీ ఉండదు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మనము ఆశించిన విధంగా, ఎదురు చూసిన విధంగా మన మధ్య పాస్టర్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఈ సమయంలో ఆయన్ని ప్రేమతో ఆహ్వానించుకుందాం. దాని గౌరవముగా ప్రెస్ మనం ఆయన్ని బుక్ ఇచ్చి మనం ప్రేమతో ఆయన్ని ఆహ్వానించుకుందాం. అందరూ చప్పట్లు కొట్టి ఆయన ప్రేమతో
హల్లెలూయా. ఈ సమయం ముందు వైరు వారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.